నీ అవ్వ ఎంత జల్ది వద్దామన్నా ఇవాళ లేటే అయిపోయాయి కదా ఆఫీస్ కు. ఇక సార్లేమో ఎందుకమ్మా గింత లేట్ అయింది ఇవాళ, ఒకవేళ రోడ్ల మీద ఎక్కువ ట్రాఫిక్ ఉంటే మెట్రో రైలుకు రావచ్చు కదా అని గుస్సా అయిండు. కానీ నేను చెప్పుకోలేని బాధ ఏంటంటే ఆ మెట్రోకి వద్దామని వెళ్తేనే గింత ఆలస్యమైంది. నేనే కాదు ఇవాళ మెట్రోకి ఆఫీస్ పోదామని వెళ్ళిన వాళ్ళందరిది గిదే బాధ. ఎందుకంటే ఏందో ఏమో గోస సల్లగుండా ఊకేనన్నా మెట్రోకి టికెట్ కొన్నాం, సప్పుడు చేయక బస్కో ఆటోకో వెళ్ళినా అయిపోవు. ఈ మెట్రోని నమ్ముకున్నందుకు ఇవాళ ఆఫీస్ల సార్లతోని తిట్ల పడవలసి వచ్చింది. ఇగో ఇవాళ మెట్రో వల్ల వచ్చిన తిప్పలకి పబ్లిక్ అంతా ఇదే మాట్లాడుకోవట్టిర్రు. రోడ్ల మీద కంటే మెట్రో ఎక్కితే జల్ది పోతాం అనుకున్న వాళ్ళకు ఇవాళ మెట్రో రైలు చేయంగా ఇంకెక్కువ ఆలస్యమైంది. పొద్దుగాల 7 గంటల నుంచి 8 దాకా హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్ దిక్కు ఒక్క మెట్రో రైలు కూడా రాలేదు. అసలే అది మంచి ఆఫీస్ టైము. అందులో గంటకు మీదనే రైలు ఆగిపోయేసరికి ఆఫీసులకు పోవాల్సిన వాళ్ళందరికీ చాలా ఆలస్యమైంది. మళ్ళీ ఎందుకు ఇట్లా అని అందరు మాట్లాడుకునేసరికి సిగ్నలింగ్ వ్యవస్థల సాంకేతిక సమస్యల వల్లనే సేవలు ఆపవలసి వచ్చింది అని క్లారిటీ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో. ఈ ముచ్చట తెలవంగానే జర నిమ్మలమైన పబ్లిక్ ఆఫీస్ వాళ్ళకి మెసేజ్లు చూపించుకొని తిట్ల పాలు కాకుండా తప్పించుకుర్రు. ఇక ఇప్పుడైతే మళ్ళా మెట్రో మామూలుగానే నడుస్తుంది. ఏమున్నా పొద్దుగాల జర్ర గంట లేట్ అయినందుకే గాబర గాబర గాయి గాయి చేసిర్రు జనాలంతా. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా చూసిర్రా మెట్రోకి పోతే జల్దీ పోతామని మురిసిర్రు కదా, అయిందా బాగా అయిందా అని ఎడ్డిస్తుర్రు. బస్సులల్లా ఆఫీసులకు ముందే చేరుకున్నోళ్ళు ఏందో ఏమో గంట లేట్ అయినందుకే గింత ఆగమైన పబ్లిక్ ఒక ఆలయాల పొద్దంతా మెట్రో బంద్ అయినుంటే ఏమైతుండేనో అని మాట్లాడుకుంటుర్రు నిత్య బస్సులల్లా ఆటోలల్లో తిరిగే జనాలు. ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు విలేకరులతోని ఎట్లా మెదలాలే? జనానికి ఏదైనా తక్లీఫ్ అయితే మాకు చెప్పుండ్రి, జనానికి మేము చేసే పనులేంటియో తెలిసేటట్టు వార్తలు రాయుండ్రి అని జనంత మర్యాదగా మాట్లాడాలి. కానీ ఈ ఎమ్మెల్యే సార్ని చూడుండ్రి ఎసోంటి మాటలు మాట్లాడుతున్నాడో. ఇన్నరా విలేకరులను ఏం చేస్తా అంటుండో, రైలు పట్టాల మీద వండ పెడతాడట. అంటే ఓ తీరుగా సంపుతా అన్నట్టు వార్నింగ్ ఇచ్చిండు. నా మీద లేనిపోని వార్తలు రాసి నా పతారా జడగొట్టే పనులు చేస్తే ఊకునేది లేదు, నేను ఎవ్వనికి భయపడను, నాకు మీడియా అంటే లెక్కలేదు, ఏం రాసుకుంటారో రాసుకోండ్రి, నేను ఉత్తగానే ఎమ్మెల్యేని కాలేదు, ఎన్నో చేసినోన్ని, మీరు నాకు లెక్క కాదన్నట్టు ఏకంగా గుండాలు రౌడీలు బెదిరించినట్టే విలేకరులను బెదిరించిండు అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సారు. మళ్ళోసారి నుండ్రి ఇతగాడి లెక్క చేయని మాటలు. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండు పెడతారా, మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండు పెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి. ఈయన ప్రజలకు సేవ చేసే ఎమ్మెల్యేనా లేకుంటే విలేకరులను బెదిరించే ఇంకేదన్నానా? మరి లేకుంటేంది మీడియా అంటే లెక్క లేకుండా మాట్లాడతాడా? మీడియాకున్న ఇల్వేందో సారుకు తెలియనట్టున్నది. మీడియా అంటే దునియాని నడిపించుట్లా ఒక భాగం. మీడియా లేకుంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా బతుకుడైతది. అసొంటి వార్తలు రాసేటోళ్ళని పట్టుకొని రైలు పట్టాల మీద వండబెడతా అని బెదిరిస్తాడా? మీడియా అంటే లెక్కలేనోడు రేపు ప్రజలకు ఏం సేవ చేస్తాడు? ఈ ఎమ్మెల్యే గురించి రాస్తే మంచిగానే రాయాలన్నట వార్తలు, లేకుంటే లేదట. చూసిండ్రా ఎట్లున్నదో ఎమ్మెల్యే వ్యవహారం. వీళ్ళు ఏం చెప్తే అది చేసే దానికే ఉన్నారు. విలేకరులు మంచి చేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు, ప్రజలను పట్టించుకోకుంటే చెడ్డగానే రాస్తారు. ఇది తెలియకుంటే ఇతగాడు ఎమ్మెల్యే ఎట్లయిండో ఏమో అని తిట్టుకుంటున్నారట ఈ మాటలు విన్న పబ్లిక్.